Welcome to the session. Get ready. Sit down, everybody. మ్యాట్ అన్ని రెడీగా పెట్టుకోండి. ఒక 1-2 మినిట్స్లో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఈరోజు లాస్ట్ 2 డేస్ కొంచెం ఇంటెన్స్ అయింది కదా, సో ఈరోజు కొంచెం లైట్గా ఉంటుంది, లిటిల్ బిట్ లైట్. ఓకే, సో డోంట్ వరీ, ఈజీగానే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం బాడీలో ఇంపాక్ట్ తెలుస్తుంది అనమాట. ఓకే, విల్ స్టార్ట్ స్లోలీ. ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారండి. నేను నిన్న చెప్దాం అనుకుని మర్చిపోయాను. సో షీ ఈస్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 2 మంత్స్. గత 2 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. మిస్ అవ్వకుండా ఎవ్రీడే ప్రాక్టీస్ చేశారు. షీ వాజ్ 95 కేజెస్, 95 కేజీలు ఉండేవారు. షీ బికేమ్ 90. సో ఆమె పెట్టిన మెసేజ్ నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. సో ఐ వాజ్ 95 కేజెస్. నేను గత 2 నెలలుగా ఎవ్రీడే మిస్ అవ్వకుండా చేస్తున్నాను సార్. ఇప్పుడు 90 కేజెస్ అయ్యాను, థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టారనమాట. సో ఇప్పుడు ఆ వెయిట్ అనేది పక్కన పెట్టేస్తే, వెయిట్ లాస్ గురించి అని కాదు. సో రిమెంబర్ దట్ పాయింట్, షీ ఈస్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో చాలామంది మైండ్లో ఈ డౌట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ యోగా లేదా వెయిట్ లాస్ ఆసనాస్ చేయండి లేదా వెయిట్ లాస్ యోగా చెప్పండి అని మైండ్లో చాలా డౌట్స్ ఉంటున్నాయి అనమాట చాలామందికి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. యోగా ఈజ్ యోగా. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా 2 మంత్స్, 1 మంత్స్, 3 మంత్ ఒక డ్యూరేషన్లో మీకు రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ ఏదైనా కావచ్చు, బాడీ టోనింగ్ అవ్వచ్చు, మీకు బయటికి కనిపించవచ్చు మీరు సన్నబడినట్టు, లేదా వెయిట్ తగ్గొచ్చు, లేదా పెయిన్స్ తగ్గొచ్చు, బాడీ రిలాక్స్డ్గా ఉండొచ్చు, మైండ్ కామ్ అవ్వచ్చు, నిద్ర బాగా పట్టొచ్చు, మల్టిపుల్ రిజల్ట్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ఎర్లీ రిజల్ట్స్, బాడీకి వచ్చే ఎర్లీ రిజల్ట్స్. ఓకే, మనం చేయవలసింది ఏంటి? వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, యోగా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి, సో హౌ వీ షుడ్ డూ ప్రాక్టీస్. సో దీనికోసం దెర్ ఇస్ అ సూత్ర, యోగ సూత్రాల్లో పతంజలి యోగ సూత్ర. పతంజలి మహర్షి తెలుసు కదా, మనం రోజు ప్రేయర్ చేస్తాం సెషన్కి ముందు. సో పతంజలి మహర్షి గారే మనకి యోగాని ఒక సూత్రాల రూపంలో ఇచ్చారనమాట. అంతకుముందు యోగా నాలెడ్జ్ ఉండేది, బట్ ఓన్లీ సిద్ధులు అండ్ మహర్షులు వాళ్ళ దగ్గర మాత్రమే నాలెడ్జ్ ఉండేది. కామన్ పీపుల్కి అర్థం అవ్వాలి అని ఆయన ఒక బుక్ రూపంలో పతంజలి యోగ సూత్రాస్ అని రాశారనమాట. ఆ యోగ సూత్రాల్లో యోగా ఎలా ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది. సతు దీర్ఘకాల నైర్యంతర్య సత్కార సేవితో తద దృఢభూమి. ఇది ఒక సూత్రం అనమాట. యోగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే ఒక క్వశ్చన్కి ఇది ఒక ఆన్సర్. సతు దీర్ఘకాల నైర్యంతర్య సత్కార సేవితో తద దృఢభూమి. రైట్, దాని అర్థం ఏంటంటే సతు దీర్ఘకాల, యోగా అనేది దీర్ఘకాల లాంగ్ డ్యూరేషన్ పాటు ప్రాక్టీస్ చేయాలి. నైర్యంతర్య వితౌట్ బ్రేక్స్, అంటే ఒక 2 మంత్స్ చేసి ఒక 1 వీక్ బ్రేక్ ఇచ్చి, లేదా ఒక 1 వీక్ చేసి 3 డేస్ బ్రేక్ ఇచ్చి, లేదా వారంలో ఒక 3 రోజులు చేసి మళ్ళీ 3 రోజులు బ్రేక్ ఇచ్చి, ఏదో ఫంక్షన్ వచ్చిందనో లేదా ట్రిప్ ఉందనో ఒక 15 డేస్ బ్రేక్ ఇచ్చి, సో ఇలా బ్రేక్ ఇచ్చుకుంటూ కాకుండా ఎవ్రీడే ఒక 1 అవర్ కుదరకపోతే 20 మినిట్స్, 20 మినిట్స్ కుదరకపోతే 30 మినిట్స్, ఏదో ఒక డ్యూరేషన్లో ప్రతిరోజు నైర్యంతర్య వితౌట్ అ బ్రేక్, ఇఫ్ యూ డూ లాంగ్ డ్యూరేషన్, అది కూడా సత్కార సేవితో విత్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. సెషన్ మీద 1 అవర్ మీరు సెషన్ చేస్తున్నప్పుడు ఆ 1 అవర్ మీ దృష్టి అంతా సెషన్ మీద పెట్టాలి. కొన్ని బోర్ కొట్టినా కూడా యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. రైట్, సో మనం ఎలా అయితే రోజు దేవుడికి పూజ చేస్తాం, రోజు ఒకటే కదా చేస్తాం, రైట్, అదే మనం హారతిస్తాం, అలానే పువ్వులు అలంకరిస్తాం, మంత్రాలు కూడా మేబీ ఇంచుమించుగా ఒకటే చదువుతాం, బట్ స్టిల్ ఎవ్రీ డే వీ డూ ఇట్ విత్ రెస్పెక్ట్. రైట్, దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్, విత్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఒక పెద్ద విఐపీ వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియా ఎమ్మెల్యే వచ్చారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ మీ ఇంట్లో కూర్చున్నారు. ఆ హాఫ్ అన్ అవర్ ఎలా అయితే మీరు అన్ని పనులు వదిలేసి ఆయన దగ్గర నిల్చుంటారు కదా, ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం చెప్తున్నారు వినడం, లేదా ఆయనకి టీ ఇవ్వడం, లేదా ఇంకేమైనా అవసరమా, ఆయన జస్ట్ ఇలా కదిలితే చాలు, అరే ఏమైనా కావాలేమో అని చెప్పి, ఏమైనా కావాలండి అని అడుగుతాం కదా. సో దట్ ఈస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ అనమాట. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో మనం వీఆర్ డూయింగ్ సర్వీస్, ఆతిథ్యం ఇస్తున్నాం. రైట్, ఆ 1 అవర్ ఆయన అక్కడ కూర్చోబెట్టి మీరు వెళ్ళి వంట చేసుకోరు, రైట్, లేదా వేరే మైండ్ ఎక్కడో పెట్టి ఆయనకి టీ సర్వ్ చేయరు, ఇంకేదో ఆలోచించుకుంటూ. ఆ 1 అవర్ అలర్ట్గా ఉంటారు. రైట్, అలర్ట్గా ఆ మనిషికి మీరు 100% అటెన్షన్ ఇస్తారు. రైట్,
సో ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ యోగాకి మీ బాడీకి మీరు 100% అటెన్షన్ ఇవ్వాలి ఆ 1 అవర్ పాటు. సత్కార సేవితో తద దృఢ భూమిః అంటే దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ యోగా. యోగాలో అప్పుడే మీకు బాడీలో, మీ మైండ్‌లో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వస్తుందనమాట. సతు దీర్ఘకాల నైర్యంతర్య సత్కార సేవితో తద దృఢ భూమిః. సో అప్పట్లోనే, సో హీ టోల్డ్ హౌ టు ప్రాక్టీస్ యోగా. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఫర్ అ లాంగ్ డ్యూరేషన్. అది ఎంత లాంగ్ అంటే ఇట్ కెన్ బి లైఫ్ లాంగ్ ఆల్సో. ఇట్ కెన్ బి 3 months, ఇట్ కెన్ బి 6 months, ఇట్ కెన్ బి 1 year, 2 year అండ్ లైఫ్ లాంగ్. దీర్ఘకాల అనే దానికి ఒక ఎండ్ లేదనమాట. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఫర్ అ లాంగ్ డ్యూరేషన్ వితౌట్ బ్రేక్స్. నైరంతర్య అంటే మధ్యలో బ్రేక్ ఇచ్చి మీరు ఒక 6 నెలలు యోగా ఆపేసి 6 నెలలు యోగా చేశారనుకోండి, అప్పుడు మీరు 1 year చేసినట్టు అవ్వదనమాట అది. దట్ ఈస్ వై నేను మీకు యోగా కౌంట్ ఇస్తాను. ఎన్ని రోజులు యోగా చేశారు, ఈ వారంలో ఎన్ని రోజులు చేశారు, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఏం చేశారు, ఎంత ఇంటెన్సిటీ పెట్టారు అనేది ఇట్ డజంట్ మ్యాటర్. మీరు 50% చేసినా కూడా సెషన్‌లో ఇట్ ఈస్ ఓకే. బట్ ఆ రోజు చేశారా? గత కొన్నాళ్ళుగా ఎవ్రీ డే చేస్తున్నారా లేదా? దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ అనమాట. సత్కార సేవితో విత్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. సెషన్‌కి వచ్చే ముందు మనం ఎవ్రీ డే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి తర్వాత ప్రేయర్ చేస్తాం కదా! దట్ ఈస్ టు బ్రింగ్ యువర్ మైండ్ టు ద కరెంట్ మూమెంట్. సో మనందరికీ చాలా వ్యాపకాలు ఉంటాయి. వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. బట్ అవన్నీ వదిలేసి కమ్ అండ్ డూ ఇట్ ఫర్ 1 అవర్. 1 అవర్ తర్వాత మీ ఇష్టం. యూ కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. రైట్? ఈ 1 అవర్ పాటు నథింగ్ షుడ్ కమ్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. మీ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వండి, యోగాకి రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ డూ దిస్ సెషన్. దెన్ రిజల్ట్స్ వస్తాయి. ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఇట్ విల్ కమ్. ఇవి మీరు చేయడం మీద ఫోకస్ పెట్టండి. దిస్ ఈస్ వాట్ ఐ విల్ హెల్ప్ యూ. దీనికోసం నేను ఐ విల్ డూ ఎనీథింగ్ టు కీప్ యూ ఎంగేజ్డ్. సెషన్స్ కొత్తగా చేయడం గానీ, వార్మప్స్‌లో కొత్తగా చేయడం గానీ, కొన్ని ఆసనాస్ ఎవ్రీడే మనం చేయాలి. రిపీట్ అవుతుంది. అందులో డౌట్ లేదు. వీ హ్యావ్ టు డూ ఇట్. లేకపోతే దెర్ ఈస్ నో యూజ్ అనమాట యోగా చేసి. బట్ అది కాకుండా సెషన్ స్టార్టింగ్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉండడం గానీ, ఎండింగ్‌లో ఇంట్రెస్టింగ్‌గా విల్ డూ సంథింగ్. రైట్? బట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. లాంగ్ డ్యూరేషన్ ప్రాక్టీస్ చేయాలి. రిజల్ట్స్ అవే వస్తాయి. రిజల్ట్స్ కోసం వరీ కాకండి. చలో, దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. లెట్స్ స్టార్ట్ ది సెషన్ టుడే. 2 చేతులు ఇలా పట్టుకోండి. గణేష్ ముద్ర. చెస్ట్‌కి ముందు పెట్టుకోండి ఇలాగా. పుల్ బోత్ యువర్ హ్యాండ్స్. రైట్ హ్యాండ్ రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్. క్లోజ్ యువర్ ఐస్. మీ దృష్టిని మీ ఛాతీ భాగంలో ఉంచండి. వెరీ గ్రేట్ ముద్ర ఫర్ యువర్ హార్ట్. గణేష్ ముద్ర హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. Other direction. Keep it like this. రెండు చేతుల్ని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పుల్ చేయండి. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. రెండు చేతులు నమస్కార ముద్రలో. ఒక చిన్న చిరునవ్వు పెదాల పైన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓపెన్ యువర్ ఐస్. లుక్ ఎట్ మీ. నన్ను చూడండి. మనం ఈరోజు సెషన్ ఎండింగ్లో పృథ్వీ ముద్ర చేయబోతున్నాం. లైక్ దిస్.
చూసారు కదా! బొటన వేలు, మిగిలిన వేలు ఫ్రీగా వదిలేసేయాలి. మీ ఉంగరం వేలు, మీ బొటన వేలు ఇలా టచ్ అవ్వాలనమాట. చిటికెన వేలు, మిగిలిన వేలు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఓకే. 2 చేతులు. సెషన్ ఎండింగ్‌లో మనం పృథ్వీ ముద్రలో కాసేపు కంటిన్యూ అవుతాం. ఒకవేళ టైం ఉంటే. అదర్‌వైజ్ ఆల్సో మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బోన్స్. బోన్స్‌కి బాడీలో కొన్ని లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి. లిగమెంట్ ప్రాబ్లమ్స్‌కి అండ్ హెయిర్‌కి ఎవరికైనా హెయిర్ లాస్ అవుతున్నా కూడా యూ కెన్ ప్రాక్టీస్ దిస్ ఎవ్రీ డే. ఓకే. దిస్ ఈస్ వెరీ, వెరీ గుడ్. ఒక 10 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినా చాలు. డిపెండింగ్ ఆన్ యువర్ ఇష్యూస్. ముద్రాస్ ఎప్పుడు ఏంటంటే మెడిసిన్ లాగనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గ ముద్ర. ఎవ్రీ డే ఒక 30 డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ అలాగా లైక్ దిస్. ఓకే. విల్ నాట్ డూ నౌ. సెషన్ ఎండింగ్‌లో చేద్దాం. ప్రస్తుతానికైతే భస్త్రిక చేద్దాం. సిట్ విత్ మీ. వజ్రాసన. 2 చేతులు భుజాలకి పక్కన. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎక్సేల్. భస్త్రిక కోసం 2 చేతులు పైకి. ఎక్సేల్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. కళ్ళు మూసే ఉంచండి. దృష్టి ఛాతీ మీద మీ చంక భాగంలో ఎటువంటి సెన్సేషన్ వచ్చినా గమనించండి. ఒక 3 సార్లు సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. భస్త్రిక రెండో రౌండ్ కోసం చేతులు 2 భుజాలకి పక్కన. ఒక సాధారణ శ్వాస. ఇన్‌హేల్. ఎక్సేల్. భస్త్రిక కోసం ఇన్‌హేల్ అప్. ఎక్సేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5 and relax your hands. భస్త్రిక మూడో రౌండ్ కోసం గెట్ రెడీ. నార్మల్ బ్రెత్, సాధారణ శ్వాస. ఇన్‌హేల్. ఎక్సేల్. భస్త్రిక కోసం ఇన్‌హేల్ అప్. ఎక్సేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5 and relax your hands. నెమ్మదిగా ఐస్‌ని ఓపెన్ చేయండి. చైర్ మీద కూర్చునే వాళ్ళు చైర్ మీద కూర్చోవచ్చు.
నేల మీద కూర్చునే వాళ్ళు 2 కాళ్ళు ఇలా చాప పెట్టుకోండి. కెన్ సిట్ డౌన్. మీ కుడి కాలు పైన ఎడమ కాలు పెట్టండి. మీ వేళ్ళన్నీ కాలి వేళ్ళ మధ్యలోకి తీసుకువెళ్ళండి. లైక్ దిస్. ఓకే. చేతి వేళ్ళు కాలి వేళ్ళ మధ్యలోకి నెమ్మదిగా మీ కాలుని రొటేట్ చేయండి. రొటేట్ విత్ అవేర్‌నెస్. మీ దృష్టి, కాన్సంట్రేషన్ మొత్తం మీ యాంకిల్ మీద ఉండాలి. యాంకిల్ అంటే మనం పట్టీలు పెట్టుకుంటారు కదా లేడీస్, అక్కడ ఆ భాగం అన్నమాట. దాని మీద దృష్టి పెట్టి రొటేట్ చేయండి రివర్స్ డైరెక్షన్‌లో. నెమ్మదిగా. ఈ కాఫ్ మజిల్‌లో, ఈ కాలి ముందు భాగంలో కూడా మీకు ఆ సెన్సేషన్ తెలియాలన్నమాట. నెమ్మదిగా మీరు చేస్తే మీకు అది తెలుస్తుంది. అండ్ రిలాక్స్. అదర్ లెగ్. చాలా మంది స్టూడెంట్స్ లెగ్ ఇష్యూస్‌తోనే సఫర్ అవుతున్నారండి. మోకాలు నొప్పి, ఈ కాలి కింద బోన్ పెరగడం, ఈ ఇష్యూ సయాటికా పెయిన్, ఈ ఇష్యూస్‌తోనే సఫర్ అవుతున్నారు. సో, వన్స్ ఇన్ ఎ వైల్ వి హావ్ టు డూ లెగ్ వార్మ్ అప్స్. Do it slowly. Reverse direction. అండ్ రిలాక్స్. మీ కాలిని కంప్లీట్‌గా ఇలా క్లోజ్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. లైక్ దిస్. వేళ్ళన్నీ ఇలా ముడుచుకోవాలి. మళ్ళీ ఫుల్‌గా ఓపెన్ అవ్వాలన్నమాట. ఓకే. కాళ్ళు ఇలా ఫ్రీగా వదిలేసేయొచ్చు కిందకే. మీ చేతులు 2 వెనక్కి పెట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వండి. కాలుని ఇలా కంప్లీట్‌గా క్లోజ్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. కెన్ డూ విత్ బోత్ లెగ్స్. ఫింగర్స్ ఓపెన్ చేసేటప్పుడు కంప్లీట్‌గా ఓపెన్ అవ్వాలి. మీ దృష్టిని ఈ భాగంలో ఉంచండి. ఇక్కడ మనకిక్కడ ఒక గ్యాప్ వస్తుంది కదా! చెప్పులు వేసుకునేటప్పుడు కూడా తెలుస్తుంది. ఈ పర్టిక్యులర్ ఏరియా. అది ఇలా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. దాన్ని గమనించండి. ఫింగర్స్ అన్నీ పైకి పెట్టేటప్పుడు మీకక్కడ గుల్లలా వస్తుంది. మళ్ళీ ఫింగర్స్ దగ్గరికి తెచ్చేటప్పుడు ఆ గుల్ల అనేది పోతుందన్నమాట. నోటీస్ చేయండి. పాదంలో దుమ్ము పెరిగిన వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ప్లాంటర్ ఫేషియా. సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఇట్ దీస్ డేస్. 5 ఓపెన్. 4 ఓపెన్. 3 ఓపెన్. 2 ఓపెన్. 1 ఓపెన్ అండ్ రిలాక్స్. లెట్స్ స్టాండ్ అప్. గోడ దగ్గరికొచ్చేసేయండి. మీ దగ్గరలో ఎక్కడ గోడ ఉంటే అక్కడికొచ్చేసేయండి. ఒక కాలు ముందుకి. మనం వీరభద్రాసనాలు చేస్తాం కదా! అలా అన్నమాట. ముందు కాలు బెండ్ చేయండి. వెనక కాలు స్ట్రెయిట్‌గా ఉండాలి. మీ హీల్ నేల మీద ఉండాలి. ఎంత వరకు పాసిబుల్ అయితే అంత వెనక్కి పెట్టండి. ఓకే. చేతులు ఫ్రీగా వదిలేసేయొచ్చు గోడ మీద. చేతుల మీద బరువు పడాల్సిన అవసరం లేదు. మీ మోకాలిని ముందు మోకాలిని బెండ్ చేయండి. వెనక మోకాలిని కాస్త స్ట్రెచ్ చేయండి. లైక్ దిస్. ఈ వెనక భాగంలో మీకు కంప్లీట్‌గా స్ట్రెచ్ తెలియాలి. కుడి కాలు ముందుకి, ఎడమ కాలు వెనక్కి ఉందనుకుందాం. ఎడమ కాలి వెనక భాగంలో కంప్లీట్‌గా మీకు ఆ స్ట్రెచ్ తెలియాలి. మీ మడమ దగ్గర నుంచి, హీల్ దగ్గర నుంచి కాఫ్ మజిల్, థై, హిప్ వరకు కంప్లీట్‌గా మీకు ఆ స్ట్రెచ్ తెలియాలి. యాస్ మచ్ యాస్ పాసిబుల్ గో ఫార్వర్డ్. వెనక కాలు మోకాలిని స్ట్రెయిట్‌గా పెట్టడానికి ప్రయత్నించండి. తలని బెండ్ చేయొద్దు. తలెత్తి ముందుకు చూడండి గోడ వైపు. ఇన్‌హేల్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. అదర్ లెగ్. ఎడమ కాలు ముందుకి, కుడి కాలు వెనక్కి.
ముందు మోకాల్ని లైట్‌గా బెండ్ చేయండి. ఎడమ కాల్లో మీకు ఆ స్ట్రెచ్ తెలుస్తుంది. మీ దృష్టిని కుడి కాలి వెనక భాగంలోకి తీసుకువెళ్ళండి. కుడి మడం మోకాలికి కింద, మోకాలికి పైన అండ్ హిప్స్‌లో మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. గమనించండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. రిలాక్స్ యువర్ లెగ్. ఈసారి మీ కుడి పాదాన్ని గోడకి ఆనించి పెట్టండి. నన్ను చూడొచ్చు. మీకు అర్థమవుతుంది. లైక్ దిస్. మీ హీల్ అనేది నేల మీద ఉంది. మీ వేళ్ళనేవి గోడ మీద ఉన్నాయన్నమాట. ఓకే. ఇక్కడి నుంచి వెనక కాలుని నెమ్మదిగా బెండ్ చేస్తూ ముందుకు వంగొచ్చు. లైక్ దిస్. లేదా ఇది కష్టంగా ఉంటే ఈ కాలు వెనక్కి పెట్టి ఇలా కూడా వంగొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఈ లెగ్‌లో మీకు స్ట్రెచ్ తెలియాలన్నమాట. ముందు లెగ్‌లో స్ట్రెచ్ తెలియాలి అంతే. హీల్ పెయిన్ ఎవరికైనా ఆల్రెడీ ఉంటే కింద మ్యాట్ వేసుకోండి. ఇప్పుడు అమ్మ వేసుకుంటుంది కదా! అలా మీరు మ్యాట్ వేసుకోవచ్చు హీల్ కింద. మీకు కొంచెం మెత్తగా ఉంటుంది. ఫీల్ ద స్ట్రెచ్. కుడి కాలి వెనక భాగంలో మీకు ఆ స్ట్రెచ్ తెలుస్తుంది ఇక్కడ. నోటీస్ ఇట్. తలని కిందకి వంచొద్దు. తల స్ట్రెయిట్‌గా పెట్టేసేయండి. నెమ్మదిగా బాడీని ముందుకు వంచండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అదర్ లెగ్. కుడి కాలు వెనక్కి, ఎడమ కాలు ముందుకి. బెండ్ యువర్ లెగ్. కుడి కాలుని బెండ్ చేయండి. ఎడమ కాలు స్ట్రెయిట్‌గా ఉండాలి. ముందు ఉన్న కాలు స్ట్రెయిట్‌గా ఉండాలి. తలని ఫ్రీగా వదిలేసేయండి. మీ దృష్టి ఎడమ కాలి వెనక భాగంలో. మీ తొడ, హీల్, కాఫ్ మజిల్స్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ లెగ్. రిలాక్స్. 2 చేతులు పైకి. హీల్ మీదకి రండి. కమ్ ఆన్ యువర్ టోస్. సారీ హీల్ కాదు టోస్. కమ్ ఆన్ యువర్ టోస్ అండ్ వాక్. ఇఫ్ యూ కెన్ మోకాళ్ళు పైకి లిఫ్ట్ చేస్తూ వాక్ చేయండి. క్రేన్ వాక్. క్రేన్ అంటే తెలుసు కదా, కొంగ. కొంగ నడవడం చూసారా ఎప్పుడైనా? సేమ్ వే. Come to the center. Keep doing. Relax your hands. And relax. మ్యాట్ సెంటర్లోకి వచ్చేసేయండి. Come to the center. Like this. Walk slowly. Little bit fast. Little bit faster. Little bit faster. Forward.
back, forward, back, forward, back, forward, back, forward, back, forward, back, సెంటర్. మ్యాట్ సెంటర్లోకి వచ్చేసేయండి. రెండు చేతులు ముందుకి లైక్ దిస్, ఇలాగా క్రాస్గా. ఓకే, ఇక్కడ నుంచి అవుట్ సైడ్, ఇన్సైడ్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్. ఫాస్టర్. In, out, 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 in. Faster. Out, in, out, in, out, in. Come on. Five, 4, 3, 2, 1. And relax. Shake your legs. And relax. కుడి కాల్ని బెండ్ చేసి పెట్టండి లైక్ దిస్. పక్కన చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. లైక్ దిస్. ఓకే, చెయ్యగలను అనుకునే వాళ్ళు ఒక కాలు మీద బ్యాలెన్స్ చేయండి. జస్ట్ కాలు లిఫ్ట్ చేస్తే చాలు, వెనక పట్టుకోవద్దు. ఓకే, డూ ఇట్ విత్ యువర్ కంఫర్ట్. మీరు ఇది లిఫ్ట్ చేసి పట్టుకోగలను అనుకుంటే పట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా పెట్టినా కూడా సరిపోతుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కాలు ఇక్కడ వరకు పట్టుకోవడానికి మీకు కష్టంగా ఉంటే యూ కెన్ కీప్ లైక్ దిస్ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇక్కడ పెట్టండి, ఎంతవరకు దగ్గరగా కుదిరితే అంతవరకు దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్. ఒక లెగ్ మీద, ఎడమ కాలు మీద కాలు బ్యాలెన్స్ చేయండి. చైర్ మీద బరువు పెట్టొద్దు ఎక్కువ. జస్ట్ చైర్ని ఇలా టచ్ చేసి పట్టుకుంటే చాలు. చేయగలిగిన వాళ్ళు మీ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. కుడి కాలు బెండ్ అయి ఉంది కాబట్టి ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. మీ ఎదురుగ్గా ఏదో ఒక పాయింట్ని చూడండి. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఎడమ పాదం బలంగా నేల మీద ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale. Release your right leg. Lift your left leg. ఎడమ కాలుని బెండ్ చేయండి. నెమ్మదిగా హోల్డ్ చేసి పట్టుకోండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. Gently lift your right hand. Straight గా, look straight. Take a deep breath. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. 5, 4, 3, 2, 1. Relax your hand. Turn front. ఇక్కడ కావాలంటే చైర్ సపోర్ట్ ఉంచుకోవచ్చు. యూ నీడ్ టు లిఫ్ట్ యువర్
రైట్ లెగ్. నెమ్మదిగా కుడి కాలుని పైకి లిఫ్ట్ చేయండి. ఎడమ చేయి స్ట్రైట్‌గా, కుడి చెయ్యి పైకి. ఇక్కడ సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు లైట్‌గా చైర్ పట్టుకోవచ్చు. లైక్ దిస్. లిటిల్ బిట్. ఇంకా ఇటొచ్చేసేయి, ఇటొచ్చేసేయి. ఇంకా ఇటు, ఇంకా ఇటు, ఇంకా ఇటు. యాహ్! లైక్ దిస్. మీ బ్యాలెన్స్ మొత్తం మీ ఎడమ పాదం మీద మాత్రమే పడుతుంది. హోల్డ్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఎదురుగ్గా ఒక పాయింట్‌ని పట్టుకొని చూడండి. నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఎదురుగ్గా ఒక పాయింట్‌ని కాన్సంట్రేషన్‌తో చూడండి అండ్ బ్యాలెన్స్ యువర్ బాడీ. దృష్టిని ఎడమ కాలి పాదం మీదకి తీసుకువెళ్ళండి. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. రిలాక్స్ యువర్ లెగ్. అదర్ లెగ్. కుడి కాలు మీద బ్యాలెన్స్ తీసుకోండి. పక్కకు తిరగొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే. నెమ్మదిగా ఎడమ కాలు పైకి మీ కంఫర్ట్‌ని బట్టి లిఫ్ట్ చేయండి. ఇక్కడ వరకు గాని, ఇక్కడ వరకు గాని ఎలా అయినా లిఫ్ట్ చేయొచ్చు. ఓకే. బరువు మాత్రం మీ కుడి కాలు మీద పడాలి. హోల్డ్ లైక్ దిస్. నెమ్మదిగా కుడి చేయి స్ట్రెయిట్‌గా, ఎడమ చేయి పైకి. మనం బాడీలో బ్యాలెన్స్‌ని బిల్డ్ చేస్తున్నాం. బ్యాలెన్స్ అనేది లెగ్స్‌లో ఉంటుంది. దట్ ఈస్ వాట్ వి ఆర్ బిల్డింగ్. దృష్టిని కుడి కాలు లోపలికి తీసుకువెళ్ళండి. కుడి తొడ, కుడి మోకాలు, కాఫ్ మజిల్ అండ్ రైట్ ఫుట్, కుడి పాదం. కంప్లీట్ రైట్ లెగ్ మీద మీ దృష్టిని ఉంచండి. Take a deep breath. 5, 4, 3, 2 and 1. Relax your leg. గుడ్. సో ఫార్ లైట్‌గా లెగ్ పెయిన్ వస్తుంది. అది మాయమైపోతుంది కదా! డోంట్ వరీ. ఓకే. ఇక్కడి నుంచి నెమ్మదిగా మీ ఎడమ కాలుని మీరు ఎంత వరకు హైట్‌లో లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ పుట్ ఇట్ హియర్. లేదు అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇక్కడ వరకు కూడా సరిపోతుంది. కుడి పాదం స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎడమ పాదం ఇక్కడ వరకు పెట్టండి సరిపోతుంది. ఓకే. లిఫ్ట్ యువర్ లెగ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ మీ హైట్‌ని బట్టి. నమస్తే. యూ కెన్ కీప్ అ చైర్ యాస్ సపోర్ట్. కావాలి అనుకుంటే పక్కన చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు. నమస్తే. మీ ఎదురుగ్గా ఏదో ఒక పాయింట్‌ని ఫోకస్డ్‌గా చూడండి. కుడి పాదం పూర్తిగా నేలపైన. ఈ పొజిషన్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఉంటే నెమ్మదిగా 2 చేతులు పైకి. టేక్ జెంటిల్ స్లో బ్రెత్. Five, 4, 3, 2 and 1. Relax your hands and relax your leg. గుడ్. విల్ డూ అదర్ సైడ్. ఇంకో సైడ్‌లో చేద్దాం. పక్కన చైర్ పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ బ్యాలెన్స్, యూ కెన్ టేక్ బ్యాలెన్స్. అదర్‌వైజ్ చైర్ సపోర్ట్ లేకుండా చేయొచ్చనమాట. కెన్ పుట్ ఇట్ టిల్ హియర్. నెమ్మదిగా ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ లిటిల్ హైయర్. ఇక్కడ వరకు అయినా పెట్టొచ్చు. పెట్టగలను అనుకుంటే కాస్త పైకి పెట్టుకోండి. దట్ ఈస్ ఆల్సో ఫైన్. నమస్తే.
కాన్సంట్రేషన్ మొత్తం బాడీ మీదకు తీసుకురండి. ఎదురుగ్గా ఒక పాయింట్‌ని పట్టుకొని ఆ పాయింట్‌ని గమనించండి. ఇన్‌హేల్. చేయగలిగితే 2 చేతులు పైకి. ఎడమ పాదం కంప్లీట్‌గా నేలపైన. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. 5, 4, 3, 2 అండ్ 1. రిలాక్స్ యువర్ హ్యాండ్స్ నెమ్మదిగా. రిలాక్స్ యువర్ రైట్ లెగ్ అండ్ రిలీజ్. లిటిల్ బిట్ పెయిన్ ఇన్ లెగ్స్ ఈజ్ ఓకే. ఓకే. మ్యాట్ మీదకొచ్చేసేయొచ్చు. మ్యాట్ మీదకొచ్చేసేయండి. లై డౌన్. 2 చేతులు బాడీ పక్కన పెట్టేసుకోండి. ఎడమ కాలు బెండ్ చేసి పెట్టండి. కుడి కాలు స్ట్రెయిట్‌గా. నెమ్మదిగా ఇక్కడి నుంచి కుడి కాలుని పైకి లిఫ్ట్ చేయండి. అండ్ డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. కిందకి చూడొద్దు. పైకి సీలింగ్ వైపు గాని, ఆకాశం వైపు గాని చూడండి. డౌన్. 5. డౌన్. 4. డౌన్. 3. డౌన్. 2. డౌన్. 1 and down. Relax your leg. కుడి కాలుని బెండ్ చేయండి. ఎడమ కాలు స్ట్రెయిట్‌గా. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్. డౌన్. నెమ్మదిగా. అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. 5. డౌన్. 4. డౌన్. 3. డౌన్. 2. డౌన్. 1. డౌన్. రిలాక్స్. గ్రేట్ ఎక్సర్సైజ్ ఫర్ నీ పెయిన్. ఎవరికైనా మోకాలు నొప్పులుంటే ఇది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక 14, 15 డేస్‌లోనే మీకు మోకాలు నొప్పులు తగ్గుతాయన్నమాట. ఓకే. మీ ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకోండి. కాలు మీద కాలు వేసుకున్నట్టు 2 చేతులతో ఎడమ కాలుని పట్టుకోండి. నెమ్మదిగా బాడీకి దగ్గరగా తీసుకురండి. సుప్త కపోతాసన రివర్స్ పిజియన్ పోజ్. ఆకాశం వైపే చూడండి. తలని కిందకి పెట్టొద్దు. బాడీ స్ట్రెయిట్‌గా ఉండాలి. కేవలం లోవర్ బాడీ మాత్రమే బెండ్ అవ్వాలి. అప్పర్ బాడీ స్ట్రెయిట్‌గా నేలపైన. మీ దృష్టి కుడి తొడ వెనక భాగంలోకి తీసుకువెళ్ళండి. ఫైవ్, 4, 3, 2 and 1. రిలాక్స్ యువర్ లెగ్. అదర్ లెగ్ కుడి కాలు పైన, ఎడమ కాలు చేతులతో కుడి కాలుని పట్టుకొని బాడీకి దగ్గరగా తీసుకురండి. మీ దృష్టి ఎడమ తొడ వెనక భాగంలో. ఇన్‌హేల్.
exhale. Inhale, exhale. Inhale and exhale. Relax your legs. 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. గోడకి దగ్గరగా రండి. మ్యాట్‌ని గోడకి దగ్గరగా పెట్టుకోండి. పక్కనే వాల్ ఉందని అనుకుంటున్నాను. దగ్గరలో ఏ వాల్ ఉంటే ఆ వాల్‌కనమాట. 2 కాళ్ళు గోడకి ఆనించి పెట్టుకోండి. యూ కెన్ అడ్జస్ట్ యువర్ పొజిషన్. ఆల్మోస్ట్ మీ హిప్స్ గోడకి టచ్ అయ్యేంత దగ్గర వరకు రండి. రెండు పాదాల్ని స్ట్రెయిట్‌గా ఆకాశం వైపుకు పెట్టేసేయండి. అరికాలు ఆకాశం వైపు. చేతులు 2 పక్కన ఫ్రీగా వదిలేసేయండి. అరచేతులు నేల మీద పెట్టుకోవచ్చు. నడుముని గాలిలో ఉండనివ్వకండి. సాధ్యమైనంత వరకు నడుముని నేల మీదకి తీసుకురావడానికి ఇలా ఉంచొద్దు. దిస్ ఈస్ నాట్ రైట్. ఇలా ఉండకూడదు. నడుము కిందనుండాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా! నడుము కింద ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంచొద్దు. గ్యాప్ అస్సలు లేకపోతే మరీ మంచిది. కానీ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. నడుముని కిందకి తీసుకురండి. అప్పుడే మీకు కాళ్ళలో, నడుములో ఆ స్ట్రెచ్ తెలుస్తుంది. మీ వేళ్ళని మీ వైపుకి తీసుకురండి. మీ బొటన వేలుని మీ వైపుకి తీసుకురండి. విపరీత్ కర్ణి. ఆకాశం వైపు చూడండి. మీ కాళ్ళ వైపు చూడొద్దు. తలని ఫ్రీగా నేల మీద వదిలేసేయండి. ఐస్ క్లోజ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎక్సేల్. ప్రతి ఎక్సలేషన్‌లో పొట్టని మీ వెన్నుపూస వైపు తీసుకురండి. ఆటోమేటిక్‌గా మీ వెన్నుపూస నేల వైపుకొస్తుంది. మీ పాదాలని ఫ్రీగా వదిలేసేయండి. బలవంతంగా మీ వైపు లాగవలసిన అవసరం లేదు. జస్ట్ మీ కాళ్ళు గోడ మీద ఉంటే చాలు. రెండు చేతులు భుజాలకి సరిసమానంగా పెట్టేసేయండి. బాడీకి పక్కన స్ట్రెయిట్‌గా. నెమ్మదిగా మీ కుడి కాలుని కిందకి తీసుకురండి. లైక్ దిస్ ఫ్రమ్ ద సైడ్. గోడ మీదే. మీ హీల్ అనేది గోడ మీదే ఉండాలి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీ పాదాన్ని నేల వరకు తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ నడుము నేల మీదే ఉండాలి. నడుముని లిఫ్ట్ చేయొద్దు. రెండు కాళ్ళు ఇంచుమించుగా గోడ మీద 3 గంటలైతే గడియారం ఎలా ఉంటుందో అలా ఉండాలి. మీ ఎడమ కాలు 3 ముళ్ళు మీద, కుడి కాలు 12 మీద. ఎడమ తొడలో ఆ స్ట్రెచ్‌ని గమనించండి. లెఫ్ట్ సైడ్. నోటీస్ దట్ స్ట్రెచ్. Five, 4, 3, 2 అండ్ 1. నెమ్మదిగా పాదాన్ని పైకి తీసుకురండి. అదర్ లెగ్ నెమ్మదిగా కిందకి. గోడ మీద అలా ఆనిస్తూ తీసుకురండి. యాస్ మచ్ యాస్ పాసిబుల్. నడుము నేల మీద ఉండాలి. మీరు ఒకవేళ కుడి కాలు కిందకి పెడుతున్నట్లయితే ఎడమ పక్క నడుము నేల మీద ఉండేటట్టు చూసుకోండి. కాలు నేల వరకు రాకపోయినా కూడా పర్వాలేదు. నడుము మాత్రం నేల మీదే ఉండాలి. నోటీస్ ద స్ట్రెచ్. ఇన్హేల్. ఎక్సేల్.
ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. నెమ్మదిగా కుడి పాదం పైకి, 2 కాళ్ళు స్ట్రెయిట్‌గా గోడ మీద ఉంచేసేయండి. 2 చేతులు పైకి పెట్టుకోండి తలకి పైన. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. యాస్ మచ్ యాస్ పాసిబుల్ నడుము నేల మీదే ఉండనివ్వండి. ఈరోజు ఇదే పొజిషన్‌లో మనం కాసేపు రిలాక్స్ అవ్వబోతున్నాం. మీ కాళ్ళని గమనించండి. రివర్స్ బ్లడ్ ఫ్లో. మన కాళ్ళలో బ్లడ్ ఎప్పుడు కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రివర్స్‌లో పెట్టడం వల్ల యాంటీ గ్రావిటీ వల్ల కాస్త కాళ్ళ మీద బరువు తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో కూడా రివర్స్‌లో వస్తుంది. నోటీస్ చేయండి. చేతుల్ని బలవంతంగా పైకి పెట్టొద్దు. జస్ట్ రిలాక్స్డ్‌గా పైకి ఉంచితే సరిపోతుంది. మీ భుజాలు, చేతులు, తల, నడుము ఫ్రీగా ఉండాలి. వాటి మీద ఎటువంటి ప్రెషర్ పెట్టొద్దు. ఐస్‌ని కూడా రిలాక్స్ చేయండి. కళ్ళని రిలాక్స్ చేయండి. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. స్టే దేర్. ఇదే పొజిషన్‌లో కాసేపు రిలాక్స్ అవుదాం. కాళ్ళలో చిన్న తిమ్మిరిలాగా సెన్సేషన్ వచ్చినా కూడా పర్వాలేదు. మీరు వన్స్ ఆసన నుంచి బయటికి రావగానే సెన్సేషన్ అనేది పోతుందన్నమాట. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. గమనించండి నెమ్మదిగా మీ నడుము, మీ కాళ్ళు రిలాక్స్ అవుతాయి. జాయింట్స్ మీద ఉండే బరువంతా, మోకాళ్ళ మీద పడే బరువంతా, యాంకిల్స్ మీద పడే బరువంతా, హిప్స్ మీద పడే బరువంతా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. సాధ్యమైనంత వరకు మీ పాదాలని స్ట్రెయిట్‌గా పెట్టడానికి ప్రయత్నించండి. మీ సీలింగ్‌కి మీ పాదాలు ఆనించి పెట్టినట్టు ఊహించుకోండి. లేదా ఆకాశానికి మీ పాదాలు ఆనించి పెట్టినట్టు ఊహించుకోండి. మీ పాదం మొత్తం సీలింగ్‌కి టచ్ అవ్వాలి. ఇన్నర్ సైడ్, ఔటర్ సైడ్, టోస్, హీల్స్ కంప్లీట్‌గా మనం నేల మీద నిల్చుంటే ఎలా అయితే మన పాదాలు నేల మీద కంప్లీట్‌గా నిలబడి ఉంటాయో, ఇప్పుడు ఆకాశం మీద ఉన్నట్టు ఊహించుకోండి. పక్కకి తిప్పి పెట్టొద్దు పాదాలు. స్ట్రెయిట్‌గా పెట్టండి.
జస్ట్ స్టే ఫర్ 1 మోర్ మినిట్. ఇంకొక్క నిమిషం ఇదే పొజిషన్‌లో ఉందాం. రిలాక్స్ యువర్ లెగ్స్. కాళ్ళని లైట్‌గా రిలాక్స్ చేయండి. నెమ్మదిగా గోడ నుంచి కిందకి పెట్టుకోవచ్చు. 2 పాదాల్ని తాకిచ్చి పెట్టండి. ఒకదాన్నొకటి తాకిచ్చి పెట్టండి. మనం బటర్‌ఫ్లై పోజ్‌లో చేస్తాం కదా! అలానే సాధ్యమైనంత వరకు మీ హీల్స్‌ని బాడీకి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి. చేతుల్ని రిలీజ్ చేసేసేయొచ్చు. 2 చేతులు ఛాతీ పైన. And relax. You can come down. సిట్ ఇన్ సుఖాసన. సుఖాసనాలో కూర్చోవచ్చు. బెడ్ మీద చేస్తున్న వాళ్ళు బెడ్ మీద కంటిన్యూ అవ్వచ్చు. యూ కెన్ సిట్ దేర్. యూ కెన్ సిట్ దేర్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. యూ కెన్ సిట్ దేర్. గుడ్. లెగ్స్‌లో రిలాక్సేషన్ వచ్చిందా? సో, విల్ కంటిన్యూ పృథ్వీ ముద్ర. కాసేపు పృథ్వీ ముద్రలో మనం కంటిన్యూ చేద్దాం. లైక్ దిస్. 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టేసేయండి. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. Notice the calmness of your body. పృథ్వీ మీన్స్ ఎర్త్. భూమి. పృథ్వీ అంటే భూమి అని అర్థం. పంచభూతాల్లో ప్రతి ఎలిమెంట్ మన బాడీలో కూడా ఉంటుంది. అలానే పృథ్వీ తత్వం అంటే భూమి, ఎర్త్ ఎలిమెంట్ కూడా మన బాడీలో ఉంటుంది. లెట్స్ ఆనర్ దట్ ఎలిమెంట్ విచ్ గివ్స్ అస్ స్టెబిలిటీ. భూమి ఎలా అయితే మనకి ఒక స్టెబిలిటీని ఇస్తుందో, మన బాడీలో ఉండే ఎర్త్ ఎలిమెంట్ కూడా మనకి అలానే స్టెబిలిటీని ఇస్తుంది. ఫిజికల్ బాడీలో మీ బోన్స్, మజిల్స్, ఆర్గాన్స్ ఇవన్నీ ఎర్త్ ఎలిమెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన మైండ్ కామ్గా, స్టేబుల్గా ఉండడానికి కూడా ఎర్త్ ఎలిమెంటే హెల్ప్ చేస్తుంది. ఆనర్ దిస్ ఎలిమెంట్. లెట్ యువర్ మైండ్ సెటిల్ డౌన్.
మీ మైండ్‌ని, మీ ఆలోచనల్ని కూడా నెమ్మదిగా మీ మ్యాట్ మీదకి లేదా భూమి మీదకి వచ్చి సెటిల్ అవ్వనివ్వండి. రిలాక్స్ యువర్ షోల్డర్స్. భుజాలని రిలాక్స్ చేయండి. మీ మైండ్‌లో ఉండే బరువుని, బాడీలో ఉండే బరువుని కంప్లీట్‌గా నేల మీదకి వదిలేసేయండి. ఉంగరం వేలు, బొటన వేలు మధ్యలో జరిగే ఆ చిన్న సెన్సేషన్‌ని గమనించండి. మిగిలిన వేళ్ళని మీరు ఫ్రీగా వదిలేసేయొచ్చు. బలవంతంగా స్ట్రెయిట్‌గా పెట్టడానికి ప్రయత్నించొద్దు. ఫ్రీగా వదిలేసేయండి. జస్ట్ మీ దృష్టిని మీ ఉంగరం వేలు, బొటన వేలు మీదకి తీసుకురండి. ఒక చిన్న చిరునవ్వుతో మెడిటేషన్‌ని కంటిన్యూ చేయండి. పృథ్వీ ముద్రలో ఒక 10 మినిట్స్ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్ టుడే. మనం రేపు సెషన్‌లో కలుద్దాం. I wish you a healthy and happy life through yoga. All the best.